Hello, my dear YouTube family. Welcome to Benny Sony Vlogs. టుడే డే 13 నేను ప్రిపేర్ చేస్తున్నాను బ్రెడ్ ఆమ్లెట్. ముందుగా దీనికోసం 3 ఎగ్స్, బ్రెడ్, ఆనియన్స్, టమాటో, సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్, ఆరిగనో తీసుకున్నాను. 3 ఎగ్స్ని బ్రేక్ చేసి బౌల్లో వేసుకున్నానండి. ఎగ్ అనేది చాలా హెల్దీ అండి. ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్ కూడా ఉంటాయి. డాక్టర్స్ చెప్తూ ఉంటారండి ఒక ఎగ్ పర్ డే అని. పిల్లలకి, గర్భిణీలకి కూడా చాలా మంచిది. ఇలా అలా వాళ్ళు వీళ్ళు అని ఏం లేదండి. ఎలా అయినా డైలీ 1 ఎగ్ తీసుకుంటే అది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ 3 ఎగ్స్ని ఇలా మిక్స్ చేసి కొంచెం ఫ్లఫీ ఆమ్లెట్ కావాలంటే బాగా మిక్స్ చేయాలండి. సో ఇందులో కట్ చేసి ఉంచిన ఆనియన్స్, టమాటోస్, ఇంకా కొరియాండర్ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదండి. చిల్లీ ఫ్లేక్స్ అండ్ సాల్ట్, ఆరిగనో, ఎగ్స్ వల్ల బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా పనిచేస్తుందంటండి. సో మీ పిల్లలకి డైలీ 1 ఎగ్ అయితే స్కిప్ చేయకుండా ఇవ్వండి. చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ యాడ్ చేశానండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేశానండి. కొంచెం ఫోమ్ ఫామ్ అయ్యే వరకు బాగా మిక్స్ చేశాను ఇలాగా. సో ఇది ఒక 1 మినిట్ వరకు బాగా మిక్స్ చేశానండి. సో ఫ్లఫీగా బాగా టేస్టీగా అనిపిస్తుంది. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ అవుతాయి. సో ఎగ్ ఎల్లో అనేది తినకూడదు అంటారు, బట్ అందులో కూడా మనకి ఇమ్యూనిటీ పెంచే ప్రోటీన్స్ అవి ఉంటాయండి. సో ఎగ్ ఎల్లో కూడా తినొచ్చు. మనం ఎక్కువ ఏం తినము కదండి. డైలీ 1 ఎగ్ అంటే ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. తర్వాత వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ని తీసుకొని ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఇలా మధ్యలో ఉన్న పీస్ని అయితే కట్ చేశానండి. దీన్ని ఇలా సపరేట్ చేశాను. ఇలాగ 2 బ్రెడ్ స్లైసెస్ వాడానండి నేను. మీకు ఎన్ని కావాలంటే అన్నీ అలాగే ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఎగ్లో అలాగే చేపల్లో ఉంటాయి కదండి, అలాగే ఈ ఎగ్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉంటాయి. ఇవి మన గుండెకి చాలా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయంటండి. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక ఎగ్ని యూజ్ చేయడం వల్ల అందులో పోషకాలు మీ హార్ట్ని హెల్దీగా ఉంచుతాయి. తర్వాత ప్యాన్ హీట్ చేశాను. హీట్ చేశాక నా దగ్గర బటర్ లేదండి, సో నెయ్యి వేసాను. నెయ్యి వేసి బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టాను ముందు. తర్వాత వచ్చేసి ఎగ్ మిక్చర్ని ఈ గ్యాప్లో అయితే ఫిల్ చేశాను. తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక కట్ చేసిన పీస్ పెట్టేసి మళ్ళీ గీ వేసి మళ్ళీ ఆమ్లెట్ మిక్చర్ అయితే వేసానండి. తర్వాత దీన్ని ఇలా టర్న్ చేస్తే గోల్డెన్ బ్రౌన్లో చూడడానికి చాలా బాగా అనిపించింది. సెకండ్ కూడా ఇలా టర్న్ చేశాను. ఈ 2 బ్రెడ్ అయితే రెడీ అయిపోయినాయండి. సో ఈ విధంగా వెరైటీగా బ్రెడ్ ఆమ్లెట్ అనేది తయారు చేశాను ఇప్పట్లా కాకుండా. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. సో ప్లేటింగ్ వచ్చేసి ఇలా చేశాను నేను. దీన్ని మయోనైస్ కానీ టమాటో సాస్తో కానీ మీకు ఇంకా నచ్చిన ఏదైనా సాస్తో సర్వ్ చేసుకోండి. నేనైతే మయోనైస్ అండ్ టమాటో సాస్తోనే సర్వ్ చేశానండి. వీటిని ఇలా తినలేము కాబట్టి హాఫ్ పీసెస్ కట్ చేసి సర్వ్ చేశానండి. ఇది చాలా నచ్చింది నాకు. మీరు కూడా ట్రై చేయండి. వన్డే బ్రేక్ఫాస్ట్ అది ఇంట్లో ఉండేలా చేసుకోండి. హెల్దీ కాబట్టి ఎగ్ ప్రోటీన్ బాయిల్డ్ ఎగ్ కాకుండా ఇలాగ బ్రెడ్ ఆమ్లెట్ లాగా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.